ప్రముఖులకు అదేవిధంగా నా ఎదురుగా ఉన్న మిత్రులు స్నేహితులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా నేను కొంచెం సాహిత్య సమావేశాలు అటెండ్ అవ్వడం తప్పే. ఈరోజు అటెండ్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనోచార్య. ఎందుకంటే నాకు ఇప్పుడున్న ప్రస్తుతం కథ రాసిన వాళ్ళలో రెండు పేర్లు నాకు చాలా ఇష్టమైనవి. ఒకటి కడిపోతుల మనోరాచార్య గారు, రెండవది అల్లాడి శ్రీనివాస్. ఎందుకంటే వీళ్ళు చాలా గొప్పగా రాయడం ఒకటి, రెండవది వీళ్ళిద్దరు కూడా మా స్వగ్రామం కోరుట్ల మా ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం ఇది ఒకటి. మనం నవ్వుతున్నారు, అది కూడా బాగుంది అనుకుంటా రామకృష్ణ. అయితే ఎందుకు అంటే వీళ్ళ పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకు అంటే ఒక చిన్న హిస్టరీ చెప్తాను. నా మొదటి కథ 1987 నవంబర్లో వచ్చేది. ఆ కథ పేరు కాదు. నా తర్వాత ఒక 1 monthకి కేవీ నరేందర్ స్టోరీ అంటే మేము ఇద్దరు ప్యారల్గా కథలు రాయడం మొదలుపెట్టాం. 1987 అంటే ఆల్మోస్ట్ ఒక 38 సంవత్సరాల క్రితం. అప్పుడు చాలా విస్తృతంగా వచ్చాయి మా కథలు. దాదాపు ఆంధ్రభూమి పల్లెకి సవర్తి వాటిలో కూడా రెగ్యులర్గా ఒక్కొక్క ఇష్యూలో 2 కథలు కూడా వచ్చాయి. తర్వాత కాలక్రమంలో మన కరీంనగర్ జిల్లా, ఎందుకు కరీంనగర్ అంటే ప్రత్యేకించి ఎందుకు చెప్తుందంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన కొంతమంది ఉధృతమైన కథా రచయితలు ఆ సమయంలో ఎక్కడ రాలేదు, అంటే వేరే ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. మన బిఎన్ స్వామి గారు కానివ్వండి, దేవికా నుంచి ఎన్నిగంటి వేణుగోపాల్ కానివ్వండి, సిరిసిల్ల నుంచి వెంకట శివకుమార్ కానివ్వండి, ఇక్కడ పెద్ద నాయక నుంచి నిర్జాపూర్ రవీంద్ర కానివ్వండి, ఇలా కథా రచనలో కూడా ప్రతి ఏ మ్యాగజైన్లో కూడా అత్యంత ఉధృతంగా అంటే ఇంకా మాకన్నా కొంచెం ముందుగానే అంటే ఇప్పుడు రాజేశ్వర అనుభవం పెట్టిన ఇది ఉందనుకోండి, అంటే మా తరం గురించి చెప్తున్నాను నేను. ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ముందు కథ వచ్చిన తర్వాత మళ్ళీ గొప్ప తరం ఏది ఆ టైం లోపల మన ప్రాంతానికి చాలా గొప్ప పేరు తీసుకొచ్చి ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు. అందుకే వీళ్ళ పట్ల కొన్ని ప్రత్యేకమైన అభిమానం. ఉదాహరణకి మనోజాక్షన్లో ఉన్న కమిట్మెంట్ కానీ, ఆయన కొన్ని విద్వత్తు కానివ్వండి, ఆయన ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞ కానివ్వండి, అది ఆయనను రాయనీయకుండా ఉంచదు. వ్యక్తిగతంగా కూడా ఆయన తన జీవితంలో చేసిన పోరాటం, తనతో పాటు చేసిన పోరాటం, పరిస్థితులతో అతను చేసిన పోరాటం ఇదంతా కూడా ఎంతగా రాట తెలిసిందంటే యాక్చువల్గా మనం ప్రారంభంలో ఆ ధర్మాలో ఆయన రిపోర్టింగ్లో పనిచేసేవారు. ఇక్కడ మిత్రులు దామోదర్ కూడా ఉన్నాడు, ఆయన అదే. అయితే వీళ్ళు ఈ జర్నలిజం ఈ ఫీల్డ్ నుంచి కథ రచనగా మారిన క్రమము అది చాలా గొప్ప. అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితం చాలా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ క్రమంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే 2006లో ఈనాడు వాళ్ళు మొట్టమొదటిసారి కథలు కొట్టి పెట్టారు. పెడితే దానిలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, కుమ్మలో గాలిపడి. తర్వాత 2006లో పెట్టారు, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, తోడుదాటిన పని. థర్డ్ టైం పెట్టినప్పుడు నేను రాయలేదు కథ, నేను పంపించలేదు. కానీ థర్డ్ టైం మనోరాచార్య గారికి ఈనాడు నిర్వహించిన కథలు కూడా దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక రకంగా అలాగే అల్లాడి శ్రీనివాస్ ఆయన కూడా ఎడారిలోని కథా సంపుటి ఆలోచన ఆయనకు ఫోన్ వచ్చి తెలుగు యూనివర్సిటీ నుంచి మీకు తెలుగు యూనివర్సిటీ పురస్కారం కోసం మీకు అందరికీ చేయడం జరిగింది, ఈ పుస్తకం అని చెప్పేసి. ఆయనకు అప్పటివరకు తెలియదు, ఆయన అప్లై చేయలేదు, అసలు వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది కూడా తెలియదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కరీంనగర్ జిల్లా యొక్క ఖ్యాతిని, కరీంనగర్ జిల్లా నుంచి ఈ కథా ప్రపంచం లోపల ఈ ఒరవడిని కొనసాగిస్తున్న వీళ్ళిద్దరూ చాలా అంటే కమిట్మెంట్ ఉంది వాళ్ళ లోపల, విద్వత్తు ఉంది, రాయాలన్న తపన ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళని ఆగనియట్లేదు, రాస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో మనకు ఒక కొన్ని డౌట్స్ వస్తాయి. కొంచెం 5 minutes తీసుకుంటాను సమావేశాలు. కథ అనేది మామూలుగా అంటే బహుముఖాలుగా ఉంటుంది, బహురూపాలుగా కూడా ఉంటుంది. మనకి ఆ కథను ప్రదర్శించే క్రమంలో కూడా మనకి గతంలో అయితేనేమో మనకు ఎక్కువ గూఢ కథలు, కథలు ఇలా ప్రదర్శన రూపాలు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ చూస్తే మనకి సినిమాలు తర్వాత ఇవి ఉంటాయి. సో దీనిలో కూడా ఈ కథలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, కథల్లో కానీ ఈ నవలలో కానీ గొప్పతనం ఏంటంటే
ఒక సినిమా తీసేటప్పుడు దానిలో చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అంటే మేకప్ వేయడం కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ యొక్క కథను ఎన్లైట్ చేస్తూ ఉంటాయి. కానీ రచయిత కథ రాసేటప్పుడు మాత్రం ప్రతి దాన్ని అతనే చేసుకోవాలి. అంటే ఏ కథకి ఏ పాత్రకి ఎక్కువ లైట్ వేయాలి, ఏ పాత్ర మీద ఎక్కువ లైట్ ఫోకస్ చేయాలి, ఏ పాత్ర వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏది వినబడాలి, ఇదంతా కూడా ఆ నిర్మాణం చేయాల్సిన వ్యక్తి అతనే. కాబట్టి కథ రాయడం అనేది సాహిత్య ప్రక్రియలో కథ రాయడం నవల ప్రక్రియ కవిత ప్రక్రియ అంత గొప్పది. అయితే మనకి ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, ఇప్పుడు అసలు కథా సాహిత్యం అనేది ప్రింట్ మీద అంటే అచ్చులో ఉన్న పుస్తకాలను ఎవరైనా కొంటున్నారా? విస్తృతంగా కొంటున్నారు. విస్తృతంగా మనకి చాలామంది తెలియని ప్రపంచంలో బయట నడుస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అమ్మ డైరీలో కొన్ని పేజీలను ఒక అబ్బాయి ఒక బుక్ రాశాడు, రవి మంత్రి అని. 2023లో రాశాడు ఆ బుక్. అంటే 2 years బ్యాక్. అది 2 లక్షల కాపీలు అమ్ముకుపోయింది. 2 lakhs కాపీస్ అమ్ముకుపోయింది. అంటే ప్రింట్ మీడియా ఇప్పటికి కూడా ఎట్లా సజీవంగా ఉంది. నాది తర్వాత నాది ఎవరు అని నావల్ పబ్లిష్ అని చెప్పారు రవీంద్రనాథ్. ఇది నాకు అక్టోబర్లో పబ్లిష్ అయింది అనుకుంటాను, అక్టోబర్. అది అమెజాన్లో సేల్స్లో ఉంటే ఇప్పటికీ 3 సార్లు సోల్డ్ అవుట్ అని వచ్చింది. 3 times సోల్డ్ అవుట్ అయితే 4th time కూడా వాళ్ళు పెట్టాల్సి వచ్చింది. ఇంకా అన్నిటికీ పబ్లిషర్స్ వేసారు. అది దానికి వాళ్ళ నవల పోటీ పెడితే నేను పంపించాను. 50,000 ప్రైజ్ ఇచ్చారు దానికి. అంతకుముందు కూడా స్వాతిలో 2 జాబ్స్ వచ్చాయి, లక్షల రూపాయలు ప్రైజ్ వచ్చింది వాటికి. అంటే ప్రింట్ అంటే ఒక ప్రపంచం ఎందుకు నడుస్తుంది జాగ్రత్తగా అంటే, వాళ్ళు బుక్స్ని అడుగుతున్నారు, బుక్స్ కావాలి అంటున్నారు. మనకి 10 to 20% రాయల్టీ ఇస్తూ మరి బుక్స్ ప్రింట్ చేస్తున్నారు, అంత చదువుతున్నారు. అంటే ఇక్కడ ఎలా నడుస్తుంది? మన గతంలో పుస్తకాలు ప్రమోట్ చేసుకోవాలంటే దానికి పుస్తకాలు రివ్యూ అంత కథ ఉంటుంది కదా. ఇప్పుడు ప్యారలల్ నడిచే ప్రపంచంలో మీరు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో చూడండి, నా ఎవరు నవల మీద చాలా రివ్యూస్ వచ్చాయి. ఆరుద్ర ఈశ్వర్ అనే ఒక వ్యక్తి నా ఎవరు నవల మీద రివ్యూ చేస్తే 9,000 పైగా వ్యూస్ ఉన్నాయండి. దానికి 9,000+ వ్యూస్ ఉన్నాయి. అంటే బుక్ ప్రమోటింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను. 9,000 పైగా వ్యూస్ అంటే 9,000 మంది ఆ రివ్యూను చూసినప్పుడు అందులో ఒక 10% ఉంటాయి. ఆ బుక్ని కొన్నా కూడా 900 పుస్తకాలు అమ్ముపోయినట్టే కదా మనకి. సో అలా నడుస్తుంది. నేను ఏమంటున్నానంటే, నా ఆవేదన ఇప్పటిదాకా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలా చాలా పుస్తకాలు అమ్ముతున్నాయి. కానీ మన కరీంనగర్ వాళ్ళు ఏది కొత్త తరం ఎక్కడ ఉంది? ప్రతి సమావేశంలో నేను అటెండ్ సమావేశాలు చాలా తక్కువ. పోయిన ప్రతి చోట నేను అడిగేది ఒకటే ప్రశ్న, ఇంకొక తరం ఏది మనకు అందుబాటులో ఉన్నప్పుడు. కానీ మనం ఎన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం, ఎన్ని కార్యశాలలు పెట్టాము, కొత్త రచనలు తయారు చేయడానికి, కొత్త రచనలు ఎంకరేజ్ చేయడానికి మనం ఏం చేశాము అంటే, ఇప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామంటే అసలు ఈ కథలు అనేవి రూపాంతరం చెందాయి అని అనుకో. యాక్చువల్ కూడా ఇప్పుడు వాట్సాప్ షార్ట్ ఫిలిమ్స్ అని, లేకపోతే మూవీస్ అని, ఫీచర్ ఫిలిమ్స్ అని, లేకపోతే షార్ట్ వాట్సాప్ రీల్స్ అని చెప్పేసి ఇలా అయిపోయింది. కాదని అనట్లేదు. అందులో కూడా మన పాత్ర ఎంత ఉంది, అందులో కూడా మనం ఎంత షేర్ మనము కలిగి ఉన్నాం. సో ఇది నేనేమంటానంటే, కొత్త తరం అనేది చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మణరావు గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ అక్కడ చాలామంది ఉన్నారు. స్వామి సార్ కానివ్వండి, గాజు నాగేశ్వర కానివ్వండి, అమరావతి ఇలాంటి చాలామంది ఉన్నారు. అయితే అంటే ఒక కొత్త తరాన్ని మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం, ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నామని నేను అన్నాను. ఎందుకంటే అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది. చాలామంది పబ్లిషర్స్, ఛాయా పబ్లికేషన్స్ కానివ్వండి, తర్వాత మన అన్విక్షి పబ్లిషర్స్ వారు కానివ్వండి, మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, మన ఇది బుక్ ఫేర్కి వెళ్తున్నాం కదా, హైదరాబాద్ బుక్ ఫేర్ వెళ్తాం మనం. డిసెంబర్ ఎవరి డిసెంబర్ జరుగుతుంది. పోయినప్పుడు అక్కడ చూడండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద సంచుల నిండా పుస్తకాలు నింపుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దిస్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ ప్రింటెడ్ లిటరేచర్. కానీ దాన్ని మనం ఎందుకు ఆ వైపు మనం ఎందుకు అడుగు వేయలేకపోతున్నాం? దాంట్లో మన షేర్ని ఎందుకు మనం
పెంచుకోలేకపోతున్నాం అనేది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనోహరాచారి గారైనా అలాంటి శ్రీనివాస ఇలాంటి వాళ్ళు ఇంకా 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 చాలా రావాలి. ఇది ఒకటే నా ఆవేదన. ప్రతి మీటింగ్లో చెప్పిన కూడా నేను ఇదే చాలాసార్లు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మనోహరాచారి గారు మీరు ఆల్రెడీ సీనియర్ అయిపోయారు సార్, మీరు నిర్వహించలేక కాదు, చాలా ప్రైజెస్ వచ్చాయి. సార్ వచ్చిన ప్రైజెస్ చాలా ఉన్నాయండి, చాలా గర్వించదగ్గ ప్రైజెస్ చాలా వచ్చాయి. మనోహరాచారి గారికి చాలా సీరియస్ ఎంకరేజ్ చేశారు, చాలా కమిట్మెంట్, చాలా కృషి చేశారు. ఇప్పుడు మీరు సీనియర్ రైటర్ అయిపోయారు కాబట్టి మీరు కూడా ఒక 2-3 బాధ్యతలు నేను ఇవ్వాను. మీరు కూడా కొత్త రచయితలను కనీసం తయారు చేశారు. ఇంకో అదొకటి. రెండవది ఇప్పుడు మరుగుపడ్డ చరిత్ర, ఇందులో ఈ బుక్లో కూడా శీలసంప గారు ఒక కథ రాశారు. ఈ చరిత్ర కలిగిస్తే ఒక పుస్తకం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూడవది సినిమా ఫీల్డ్లో కూడా ఇప్పుడు మనకి బలగం సత్యనారాయణ ఇక్కడ వాళ్ళు అడగండి, తెలంగాణ యొక్క చాలా తక్కువ ఉంది. మనోహరాచారి గారికి ప్రత్యేకించి చెప్పారంటే మనోహరాచారి గారి లోపల ఉన్న ప్రజ్ఞ అది బహుముఖమైనది. అది మీరు చాలామంది కొంతమంది తెలియచుకొని తెలియదు. సార్ పాట పాడితే చాలా అద్భుతంగా పాడతారు. సార్ ఏది అంటే కమిట్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఒక 5 నిమిషాల్లో ఇది కావాలని కరెక్ట్ రాసించేంత కెపాసిటీ అనేది కూడా ఉంది. తర్వాత భాషకు సంబంధించాను స్వతహాగా తెలుగుపడి భాషకు సంబంధించాలకు గ్రాంధికం కానివ్వండి, వ్యవహారికం కానివ్వండి, మాండలికం కానివ్వండి, గ్రామ్యం కానివ్వండి, ఏ దీనిలో అయినా కూడా ఆయనకు చాలా పట్టు ఉంది. మొదటి పద్యాలు పాడుతుంటే అద్భుతంగా పాడతారు. అట్లా ప్రతి దానిలో కూడా ఉంది. కాబట్టి వారి యొక్క అవసరము ఇక్కడ చాలా ఉంది. సినిమా ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి. కాబట్టి కొత్త రచయితలను తయారు చేయడానికి మనం ఏమైనా కృషి చేస్తే వీళ్ళందరూ మమ్మల్ని తయారు చేశారు పెద్దవాళ్ళు. కాబట్టి మన తరఫు నుంచి కూడా అలా అయితే బాగుంటుంది. అంటే మన యొక్క ఇప్పుడు విస్తృతంగా విస్తరిస్తున్న ఈ కొత్త తరం యొక్క తెలుగు సాహిత్యం ఏదైతే ఉందో దీని లోపల మన యొక్క పాత్ర గణనీయంగా పెరగాలని చెప్పేసి ఇది ఒకటే మా ఆవేదన. ప్రతి దానిలో నేను చెప్పింది నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను పని. నా దగ్గరికి ఎవరు వచ్చిన బ్యాడ్కి ఏంటంటే చాలామంది మన ప్రాంతంలో కాబట్టి వేరే ప్రాంతంలో ఎక్కువ వస్తారు, వాళ్ళకు కొంచెం తప్పన ఎక్కువ ఉంటుంది. సో చాలీసార్లు గారి గురించి ఇంకా ఇది నేను చెప్పాల్సిన మాట ఇదేంటి, ఖచ్చితంగా మన కరీంనగర్ జిల్లా నుంచి, మన తెలంగాణ నుంచి, ముఖ్యంగా మన కరీంనగర్ పాత కరీంనగర్ ఈ ఏరియా నుంచి చాలా గొప్ప రచయితలను తయారు చేయాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఇక్కడ చాలామంది తెలుగు పండుగలు వచ్చారని చెప్పేసి నాకు కనబడుతున్నారు. ఇక్కడ మరి మన స్కూళ్ళ లోపల కూడా చాలా అద్భుతమైన వీళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపల ఈ పుస్తక పఠనం పట్ల అభిలాషం పెట్టుకొని ఇంప్రూవ్ చేసేసి ఇంకా కొత్త రచనలు తయారు చేసి బాగుంటుందని నా అభిప్రాయం. మనోహరాచారి గారి పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. మొదటి నుంచి వారిని నేను అబ్జర్వ్ చేస్తాను. వారి కథ ఈచ్ అండ్ ఎవ్రీ కథ మొదటి కథ నుంచి చదువుతున్నాను. వారి లోపల వచ్చినటువంటి పరిణతి కానివ్వండి, పరిణామం కానివ్వండి, ఇదంతా కూడా నాకు స్పష్టంగా తెలుసు. నాకు ఆత్మీయ సోదరుడు లాగా ఈ ఆత్మీయ సోదరుడు ఇంకా ఆయన పరిచయం విస్తృతం అవ్వాల్సిన సమయం ఇప్పుడు ఎక్కువ ఆసనమైంది. కాబట్టి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సభాధ్యక్షుల వారికి ఇంతసేపు 1 మంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.